సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, ఆగస్టు 16న నీ అతిపెద్ద కళ నెరవేరబోతుంది. నువ్వు ఎదురు చూసే గుడ్ న్యూస్ వింటావు. అలానే నువ్వు కోరుకున్న బంధం నీకు దగ్గరవుతుంది. నీ సాయిపై నీకు ఏమాత్రం నమ్మకమున్నా, 1% నీకు నమ్మకమున్నా, ఆఖరి వరకు ఇది విన్నావంటే నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. ఈ సాయి తండ్రిని నేను నీకు మారుస్తాను. నీ సాయిపై నమ్మకం ఉంటే వెంటనే ఇది విను అని బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చేశారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో, ఇలా అన్నీ కూడా స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే తెలుసుకుందామండి. బాబాగారు ఏం చెప్పినా సరే మన జీవితం మారటం కోసమే, మనం సంతోషంగా ఉండటం కోసమే చెప్తారు. కాబట్టి బాబాగారి మాటలను ఎక్కడా కూడా అలక్ష్యం చేయకుండా ఆఖరి వరకు వినండి. అప్పుడే జీవితం మారుతుంది. ఇక బాబాగారి సందేశం ఏంటో చూడబోయే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మనకు బాగా తెలిసిన ఒక గురువుగారు ఉన్నారు, శ్రీ సాయి శక్తి జ్యోతిష్య పీఠం గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు. ఈ గురువుగారు మన జీవితంలో జరిగే భూత, వర్తమానం, భవిష్యత్తుకు కాలాలకు సంబంధించిన ప్రతి విషయానికి కూడా జ్యోతిష్యం చెప్తారు. అలానే స్త్రీ పురుషులకు సంబంధించిన ఎలాంటి సమస్యలకైనా సరే గురువుగారు పరిష్కార మార్గం చెప్తారు. గురువుగారిని మనం ఫోన్లో కూడా కాంటాక్ట్ అవ్వచ్చండి. గురువుగారిని నమ్మి నమ్మకంతో ఎవరైతే గురువుగారిని సంప్రదిస్తారో వాళ్ళ సమస్యలు, కోరికలు అన్నీ కూడా వెంటనే నెరవేరిపోతాయన్నమాట. మీ జీవితానికి సంబంధించిన ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, లేదా కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, వ్యాపారంలో నష్టాలు రావడం, ఇలా జీవితంలోకి సంబంధించిన ఎలాంటి విషయాలకైనా సరే గురువుగారు వెంటనే పరిష్కారం చూపుతారు. స్త్రీ పురుష వశీకరణం కూడా 100% చేస్తారండి. అలానే మీ సమస్యలకు ఎలాంటి వాటికైనా సరే జ్యోతిష్యం చెప్తారు. ఈ గురువుగారు చాలా పవర్ఫుల్ అండి. మీరు ఇదే ఆఖరి ఛాన్స్గా ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయి ఉంటారు కదా. ఇక ఇప్పుడు ఇది ఆఖరి ఛాన్స్గా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ గురువుగారు ఇప్పటి వరకు అందరికీ చెప్పినట్లుగా జరిగిందండి. అలానే జరుగుతుంది కూడా. మనం గురువు గారిని కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదండి, 9014390895. ఈ నెంబర్కి కాల్ చేయండి. గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్యలకి కూడా పరిష్కార మార్గం తెలుసుకోండి. ఒక్కసారి మీరు గురువు గారిని కాంటాక్ట్ అయ్యారంటే ఇక మీ జీవితంలో ఉన్న ఎలాంటి సమస్య అయినా సరే వెంటనే చిటికలో పరిష్కారం అవుతుందన్నమాట. ఇక మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో విందామా? చూడమ్మా, ఈరోజు నీ కోసమే చెబుతున్నాను. నీపై ప్రేమతోటే ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకొచ్చేశాను. ఆలస్యం చేయకుండా విను. ఇన్ని కోట్ల మంది ఉన్న ఈ ప్రపంచంలో ఈ అనుగ్రహం నీకు మాత్రమే దక్కింది. అవును బిడ్డ, ఈరోజు నువ్వు వినబోయే గుడ్ న్యూస్ అనేది ఆ శుభ సమయం సామాన్యమైనది కాదు. అసలు నువ్వు ఊహించి కూడా ఉండవు. చెప్పాలంటే ఈ సందేశం నీ ముందుకి రావడం కూడా అసలు యాదృచ్ఛికం కాదు, నీ సాయి ఆశీర్వాదమనే చెప్పుకోవచ్చు. నీ జీవితంలో జరగబోయే కొన్ని పరిణామాలనేటివి నీ జీవితాన్ని ఇక ఇప్పుడు ఎలా మార్చబోతుంది అనేది నీ కళ్ళకు కట్టినట్లుగా ఈ సందేశం ద్వారా నీకు నేను వినిపిస్తాను. మరీ చెబుతున్నానమ్మా, కాస్త మనసు పెట్టి విను. జీవితం మారుతుంది. అస్సలు నిర్లక్ష్యం చేయదు. అలానే మధ్యలో వదిలిపెట్టద్దు. నీ సాయిని బాధ పెట్టకు. నీకు జీవితాంతం గుర్తుండిపోయేటువంటి కొన్ని విషయాలను ఈరోజు నేను చెప్పబోతున్నాను. నువ్వు వాటిని గమనించాలి. ఈ నెలలోనే, ఈ నెల ముగిసేలోపే నీకు అత్యద్భుతమైన శుభయోగాలు, శుభవార్తలు వినే అదృష్టం పొంచి ఉంది. ఎందుకంటే నువ్వు ఒక విషయాన్ని ఖచ్చితంగా గ్రహించాలమ్మా. ఏంటో తెలుసా? అలా కాకుండా అజాగ్రత్తగా ఉంటే ఎన్నో అనర్థాలు కూడా దారితీస్తాయి, నీ జీవితంలోకి వస్తాయి. నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకి కూడా పరిష్కారాన్ని చూపించే బాధ్యత నాది. ఒక చిన్న ప్రయత్నాన్ని కూడా నువ్వు ఖచ్చితంగా ప్రోత్సహించు. నువ్వు నమ్మిన నీ సాయి నిన్ను అస్సలు అన్యాయం చేయను. నువ్వు కలలో కూడా ఊహించని పెద్ద మార్పు అనేది నీ జీవితంలోకి నేను తీసుకురాబోతున్నాను. భయపడకు. ఇది నిన్ను మానసికంగా కాస్త ఇబ్బంది కలిగేలా, అలానే ప్రశాంతతకు గురయ్యేలా ఎన్నో రకాల రహస్యాలు ఈరోజు నేను నీతో బట్టబయలు చేయబోతున్నాను, పంచుకోబోతున్నాను. నువ్వు ప్రాణం కన్నా ఎక్కువగా నమ్మిన వ్యక్తులు నీ వెనుక గోతులు తీశారు. అలానే నువ్వు కళ్ళు మూసుకుని ఎవరినైతే గుడ్డిగా నమ్మావో ఇక వారు అనేక రకాలుగా నిన్ను వెన్నుపోటు పొడిచి ఇబ్బంది పెట్టారు. నీ చుట్టూ ఉంటేనే నీ వినాశనాన్ని కోరుకున్నారు. మరి నీ జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది అని నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు కదా. అయితే ఇది విను. వారెలాంటి వాళ్ళైనా సరే కొంతమంది వ్యక్తుల దృష్టి నీపై పడింది. వారి అసూయ వలన నీ సంతోషాలు ఆవిరైపోతున్నాయి. నీ ఇంట్లోనే ఉంటూ నీ జీవితాన్ని సర్వనాశనం చేయడానికి పనికట్టుకుని ఉన్నారు. ఆ వ్యక్తులు తెలుసుకోవాలి. నువ్వు
ఇక అత్యంత శుభప్రదమైన మార్పులు నీ జీవితంలో రాబోతున్నాయి. అలానే నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తీరిపోయి నీ ఇల్లు ఆనందాల నిలయంగా మారుస్తాను. అలానే నీ జీవిత పరిధిలోకి ఒక వ్యక్తి అడుగుపెట్టబోతున్నారమ్మా. బిడ్డా, ఇప్పటి వరకు నీకు నిలిచిపోయిన ఆ పనులన్నీ కూడా పరుగులు పెట్టించడానికే ఆ వ్యక్తి నీతో సహవాసం ఏర్పరచుకుంటున్నారు. నీ వ్యాపారం ఒక్కసారిగా పుంజుకొని లాభాల పాట పడుతుంది. అన్నీ లాభాలు వస్తాయి, కలకల్లాడుతాయి. నీ కుటుంబంలో తిరిగి చిరునవ్వుల పండగ సందడి మళ్ళీ మొదలవుతాయి. అసలు నీ జీవిత పరమార్థం ఏంటో కూడా స్పష్టంగా నీకు తెలుస్తుంది. ఒకరి వ్యక్తిత్వం అనేది దైవిక శక్తి అమ్మా. ఎంతటి మహిమ కలదో దైవిక శక్తి నీకు అదే తెలుస్తుంది. నీ దరిదాపుల్లో చాలా రకాల శుభవార్తలు దాక్కుని ఉన్నాయి. నీ అదృష్టం వల్ల నువ్వు నిద్రపోతున్నా కూడా నీ తలరాత మేల్కొనే ఉంటుంది. నీ నుదిటి రాత పూర్తిగా మార్చబోతున్నాను. మరి అంతటి అదృష్టాన్ని మోసుకు వస్తున్నటువంటి ఆ శుభవార్తలు ఏంటి అనేది ఈరోజు నేను నీకు ఇంకాస్త స్పష్టంగా చెప్పబోతున్నాను. నీ సుదీర్ఘమైనటువంటి నిరీక్షణ తర్వాత ఆకాశంలో కొంతమంది దేవీ దేవతల యొక్క ఆశీర్వాదం, అనుగ్రహం నీకు కలగబోతుంది. ఇది పూర్తిగా నీ విధిని తిరగరాసే శక్తిని కలిగి ఉంది. నీ ప్రయాణంలో ఇబ్బందులన్నింటినీ కూడా దూరం చేయబోతుంది. బిడ్డా, ఇప్పుడు నేను చూపే మార్గంలో నువ్వు నడవాలి. అలా నడిస్తే నీ జీవితంలో ఖచ్చితంగా నేను బంగారమైనటువంటి క్షణాలను తీసుకొస్తాను. నీ సాయి చేయిని గట్టిగా పట్టుకున్నావు కదా, నమ్మకంతో ఉండు. నీ మనసులో సాయి నామస్మరణ చేసుకుని చెప్పుకో. ఈరోజు నేను చెప్పేటువంటి మాటలను వింటే గనుక నీ ఒంట్లో ఒక కొత్త ఉత్తేజం కలుగుతుంది. అందుకే ఆఖరి వరకు మనసు పెట్టి వినమని చెప్పాను. ఈ విలువైన సమాచారాన్ని ఎక్కడా కూడా వదులుకోవద్దు, వృధా చేసుకోవద్దమ్మా, సరేనా? సాక్షాత్తు నీ సాయినాథుడి కృపా కటాక్షాలు నీపై పుష్కలంగా ఉన్నాయి. మనస్ఫూర్తిగా ఒక్కసారి నీ భక్తిని మనసారా చాటుకో. మనసులో ఎలాంటి ఆలోచనలు కూడా అస్సలు పెట్టుకోవద్దు. నీ సాయి రూపాన్ని పెట్టుకో. గొప్ప శుభవార్త నీకు దరిచేరబోతుంది. నీ కష్టాలన్నీ కూడా బూడిదైపోతున్నాయి. అలాంటి శుభవార్త నీకు రాబోతుంది. అలానే బిడ్డ, నువ్వు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే నీ చుట్టూ ఉన్నటువంటి మోసగాళ్ళు నిన్ను ఎన్నో రకాలుగా నీతో తీయగా మాట్లాడుతూ నిన్ను లోబరుచుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నారు. లోకరీతి అలానే ఉందమ్మా. ఎవరి కోసమైతే ప్రాణం ఇచ్చేలా మనం ఉంటామో ఇక వారే మనల్ని మళ్ళీ తిరిగి మోసం చేయడానికి వెనకాడరు. నిన్ను వాడుకొని నీ కష్టార్జితాన్ని దోచుకోవాలని బోలెడంతమంది చూస్తున్నారు. చివరికి నీకు మిగిలేది మానసిక వేదన అని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అందుకే బిడ్డ, ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా పెట్టాలో, ఎవరితో ఎంతవరకు ఉండాలనేది తెలుసుకోవాలి. ఒక్క విషయాన్ని మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో. ఎవరైతే నీ మీద ఎక్కువగా కోప్పడుతున్నారో, నిన్ను తప్పుదారి పట్టించకుండా నువ్వు తప్పు చేస్తున్నావని నిలదీస్తున్నారో, ఇక వారు నీకు నిజమైన శ్రేయోభిలాషులు. ఈ విషయాన్ని మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోవాలమ్మా. ఈ స్వార్థపూరితమైన ఈ ప్రపంచంలో అందరూ ఎలా ఉన్నారంటే, ఎవరు ఎక్కడ బాగుపడిపోతారేమో అని చూసి ఓర్చుకోలేకపోతున్నారు. అందుకే నీ మంచి కోరేవారు చాలా అరుదుగా ఉంటారు. ఉన్నవాళ్ళని వదులుకోకు, వారిని నువ్వు చేజార్చుకోకు. అలాంటి వ్యక్తులు సాక్షాత్తు దైవ స్వరూపులని తెలుసుకో. వాళ్ళని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. నువ్వు రాత్రులు నిద్ర కూడా లేకుండా ఆలోచిస్తున్నటువంటి ఆ సమస్యలకు ముగింపు పలుకుతాను. గత కొన్నేళ్లుగా ఒకే ఒక్క విషయాన్ని నువ్వు గమనిస్తూ ఉంటే నీ దగ్గరికి సంపాదన వస్తుంది. కానీ అది వచ్చినట్లుగా వచ్చి నీళ్ళలా కరిగిపోతూ పారిపోతూ ఉంది కదా. నీ దగ్గరికి ఏదీ రావడం లేదు. డబ్బు నీ దగ్గరికి వచ్చేటప్పుడు వేగంగా వస్తుంది, అంతే వేగంతో మాయమైపోతుంది. నీ దగ్గర రూపాయి ఎందుకు లేదు? అసలు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం నీకు ఎందుకు కలగడం లేదు? దీనికి కారణం బయటెక్కడో లేదమ్మా, నీలోనే ఉంది. నీకు తెలియకుండా కొన్ని పొరపాట్లు కూడా జరుగుతూ ఉంటాయమ్మా. దానివల్లే ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవి అమ్మవారికి నీ పనులు ఏమాత్రం కూడా ఆగ్రహించేలా ఉంటాయి. కాబట్టి నువ్వు ఎప్పుడైనా సరే కొన్ని విషయాలను ఖచ్చితంగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నువ్వు నమ్ముకున్నటువంటి భగవంతుడు ఎంతో గొప్పవాడు, కానీ నేను కాదనడం లేదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు అధిపతిగా ఉంటారు కదా. ధనానికి అధిపతులు కుబేరుడు, శ్రీ మహాలక్ష్మీదేవి. మరి నువ్వైతే తప్పకుండా ధనానికి నీ ఇంట్లో లోటు ఉంటే ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన ఖచ్చితంగా ఉండాలి.
అవును కదా, అమ్మవారి అనుగ్రహం ఉంటేనే నీ జీవితంలో మంచి జరుగుతుంది అని గుర్తుపెట్టుకో. కాబట్టి ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవిని పూజించు. వీలైతే కుబేరుని యంత్రం కూడా నీ ఇంట పెట్టుకున్నావంటే ఇంకా నీకు బాగా కలిసొస్తుంది. బిడ్డ గుర్తుపెట్టుకో, ప్రతి శుక్రవారం కూడా నీ ఇంటి గడపకు పసుపు కుంకుమలు రాసుకొని లక్ష్మీదేవిగా పూజించు. ఏ ఇంట అయితే గడపను లక్ష్మీదేవిగా పూజిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. గడపని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజించావు అంటే ఆ లక్ష్మీదేవి స్వయంగా నీ నట్టింట గడప మీద వచ్చి కూర్చుంటుంది. అలానే శుక్రవారం రోజు గోళ్లు కత్తిరించడం, చీపుర్ని బయట పడేయడం ఇలాంటివి ఏది కూడా అస్సలు చేయొద్దు. వీలైతే శుక్రవారం రోజున నీ ఇంటికి కల్లుప్పుని కొనుక్కొని తీసుకురా. అలానే యాలకులను, చీపురును ఇలాంటివి కొని తీసుకొచ్చుకున్నావంటే లక్ష్మీదేవి వాటితో పాటే స్వయంగా నీ ఇంటి అడుగు పెడుతుంది. అలానే పొద్దున లేవగానే నీ ఇంటి వాకిలిని శుభ్రం చేసుకొని మంచిగా ముగ్గు పెట్టు. అప్పుడు లక్ష్మీదేవిని లోపలికి ఆహ్వానిస్తే అమ్మవారు సంతోషంతో పరుగులు పెట్టుకుంటూ నీ ఇంటి లోపలికి అడుగు పెడతారు. ఇక ఆ క్షణం నుంచి నీకు ధనానికి ఎలాంటి లోటు ఉండదు. ధనం నీ ఇంట వచ్చిన మరుక్షణం నుండి నీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా మటుమాయం అయిపోయి ఇల్లంతా ప్రశాంతంగా సంతోషంగా ఉంటారు. నువ్వే చెప్పు, డబ్బు లేకపోవడం వల్లే కదా ఇప్పుడు నీకు ఇంత బాధ, మనశ్శాంతి లేక ఇలా ఉన్నావు. ఆ డబ్బు ఒక్కసారి నీకు వచ్చింది అంటే జీవితమే మారిపోతుంది, అంతా మారిపోతుంది, నువ్వు సంతోషంగా ఉంటావు. కాబట్టి ఒక్కసారి ఇలా చేసి చూడు, నీ జీవితం మారబోతుంది. నువ్వు ఎదురు చూసే కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. నీ జీవితంలో నీకు ఒక పెద్ద గుడ్ న్యూస్ అనేది నువ్వు వినబోతున్నావు. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు అని ఈరోజు బాబాగారు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.